నేను విమర్శించడానికో చెప్తలేను. మీ కార్యకర్తలు రోజు మాట్లాడుకునేది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది లీడర్లతోటి, అనేక మంది కార్యకర్తలతోటి నాకు మంచి పరిచయం ఉన్నది కాబట్టి చెప్తున్నా. బీఆర్ఎస్లో ఉన్న ఏ లీడర్ని కదిలించిన నువ్వు 90% లీడర్స్ని ఎవరిని కదిలించిన కేటీఆర్ గురించి చెప్పగానే వాళ్ళ ముఖ కవలికలు మారిపోతాయి. ఆయన గురించి చెప్తావా ఇక అన్నట్టు ముఖ కవలికలు మారిపోతాయి. కాబట్టి ఇదంతా ఎలక్షన్ స్టంట్ కోసమే ఈయనను చాలా ఎట్లా కలిసిపోతారు తెలుసా ప్రజలతోటి అన్నట్టు చూపించడానికి రాసుకొచ్చింది. గిదే నెమ్మది, గిదే ఆప్యాయత కార్యకర్తలతో చూపించవచ్చు కదా. మరి రోజుకో 100 మంది కార్యకర్తలను కలవచ్చు కదా. మరి అదెందుకో చేయవు. ఒక్క కార్యకర్తను రాని ఎవడన్నా ఆపత్తో ఇంటి కురికితే తలుపులు మూసే ఉంటాయి. ఏ కార్యకర్త పోయినా తలుపులు మూసే ఉంటాయి. ఒక మాదిగొల్ల పిల్లగాడు గుండె మీద కేటీఆర్ అని కొట్టించుకున్నాడు. 2 సార్లు కేటీఆర్ కోసం జైల్లో పడ్డాడు. కానీ వానికి వచ్చిన బెనిఫిట్ ఏమీ లేదు. కేటీఆర్ వల్ల వానికి కలిగింది రూపాయి మందం బెనిఫిట్ లేదు. వాని గుర్తించి ఏమన్నా కార్పొరేటర్ చేసిండా? లేదు. వాని గుర్తించి ఏమన్నా ఓ ఇల్లు కట్టించిండా? లేదు. కనీసం వానికి ఆర్థికంగా ఆదుకొని సహాయం చేసి ఇదేదైనా చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పిండా? లేదు. తెలంగాణ ఉద్యమం ద్వారా వీళ్ళ మీద కలిగిన ప్రేమను వీళ్ళే పాడు చేసుకున్నారు తప్పించి నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు కేటీఆర్ గారు. ఇదంతా ఒక డ్రామా, కేటీఆర్ గారి డ్రామా ఇది.